ఆల్రెడీ మొదలైపోయింది. ఆయనకి ప్రాయశ్చిత్తం ఆల్రెడీ తెలంగాణలో మొదలైంది. తెలంగాణలో ప్రాయశ్చిత్తం దీక్ష ఆయనకి మొదలైంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 3 అడ్డబొట్లు పెట్టుకుని బయలుదేరిపోయారు. సార్, మీరు ఎన్ని అడ్డబొట్లు పెట్టినా, ఎల్లు నిలువు బొట్లు పెట్టినా చేసిన పాపం ఎక్కడికి పోదు సార్. మీరు చేసిన పాపం, మాట్లాడిన మాట, ప్రజలకి, తెలంగాణ ప్రజలకి మీరు చేసినటువంటి ద్రోహం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ దైవానికి సంబంధించి మీరు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడికి పోవు సార్, ఎక్కడికి పోవు. ఎందుకంటే మీరు మాట్లాడినటువంటి మాట, మీరు తీసుకున్నటువంటి డిక్లరేషన్, సనాతన ధర్మాధికారిని మీరు తీసుకున్నటువంటి డిక్లరేషన్ ఎక్కడికి పోదు సార్. ఎందుకు అంటే ఆరోపణ, మీ ముఖ్యమంత్రి గారు చేసిన ఆరోపణ, మీ ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణ, వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో బాత్రూమ్ క్లీనర్లు కూడా కలిసి, క్లీన్ చేసే యాసిడ్ కూడా కలిసిందని చెప్పినటువంటి ఆరోపణ, అది బొట్లు పెట్టుకుంటే పోదు సార్. ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్కి రావడానికి ప్రత్యేకమైన కారణం, ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ, ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా, ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ ఇంకా ఎప్పుడు కూడా భవిష్యత్తులో దేవుడితో ఆటలు ఆడే దుస్సాహసానికి రాకూడదు. దేవుడితో రాజకీయాలు చేయాలి అనే దుస్సాహసం చేయకూడదు. దేవుణ్ణి కూడా మన రాజకీయాలకు వాడుకొని మన ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు మెరుగుపరుచుకోవాలి అనే ఒక సాహసం చేయకూడదు. ఆ సాహసం చేయకూడదు అంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి పనిష్మెంట్ వేసి తీరాల్సిందే. ఆ పనిష్మెంట్ ఈ 3 పార్టీలు భరించాల్సిందే, పనిష్మెంట్ వీళ్ళు అనుభవించాల్సిందే. వ్యక్తిగతంగా వారి పార్టీల పరపతిని పెంచుకోవటానికి, వారి ఆర్థిక స్థితిగతులు పెంచుకోవటానికి ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడినటువంటి ముఖ్యమంత్రి, వాడి తప్పు చేశామని తెలిసి కూడా, రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి గమనించండి, రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించేయండి. వెంకటేశ్వర స్వామిని తప్పు చేశామని తెలిసినప్పటికీ కూడా వారి మీడియాలో ప్రసారం చేసిన కథనాలు ఒక్కసారి మీరు చూడమని కోరుతున్నాను. నేను దయచేసి పదే ఇన్నిసార్లు మాట్లాడుతున్నందుకు నేను క్షమించమని కోరుతున్నా రాష్ట్ర ప్రజలు. ఎందుకు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి సాహసం, చంద్రబాబు నాయుడు చేసిన సాహసాన్ని వెంకటేశ్వర స్వామి ఏదైనా చేస్తాడు అన్న భయం కూడా లేకుండా దాన్ని కొనసాగించిన పవన్ కళ్యాణ్ చేసిన సాహసాన్ని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగా ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణలో నిజమెంతో తెలియకుండా, ఆ ఆరోపణలు రాజకీయపరమైనటువంటి ఆరోపణలను తెలిసి కూడా దాన్ని క్యారీ చేసినటువంటి కొన్ని వందల మీడియా సంస్థలు ఈరోజు తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసేదానికి ఒక కారణం హెరిటేజ్ సంస్థల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు పెంచుకోవటానికి అని తెలిసిన రోజున ఎంత బాధ అనిపిస్తుంది. ఈ విధమైనటువంటి ఒక దుస్సాహసం ఒక రాజకీయ పార్టీ చేసింది అంటే, రాజకీయ పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ చేసినాయి అంటే ఇది దేవునితో రాజకీయం చేయటం కాదు. వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది
ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు. నేను వీళ్ళందరికీ ఇదే చెప్తున్నాను మీకు. ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం. మేము కూర్చునే వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసినా శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని